హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం 100 రోజుల కోచింగ్ ఇన్స్టిట్యూట్ సిరీస్లో భాగంగా ఈరోజు మన అందరికీ సుపరిచితమైన క్వాలిటీ టాట్ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకుంటాం. ఈ ఇన్స్టిట్యూట్లో ఎటువంటి ఇన్స్టిట్యూట్లు అంటే వాళ్ళకి డికెట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, ఒక స్టూడెంట్ని ఏ విధంగా చెప్తే వాళ్ళకి జాబ్స్ వస్తాయి, ఏ విధంగా టెక్నాలజీ తెలుస్తుందో వాళ్ళు నేర్పించే శక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు ఒక బ్రాండ్ ఉంటుంది మార్కెట్లో. ఓకేనా, అటువంటి ఇన్స్టిట్యూట్ల గురించి నేను మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడతాను, ఆలోచించి మాట్లాడతాను. ఓకే, నేను నా యొక్క ఎంక్వైరీలో తెలుసుకున్నవైతే చెప్తాను. ఓకేనా, ఇప్పుడు ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో మనం అందరం అమీర్పేట ఏరియాలో కానీ సత్యం థియేటర్ ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటే మన కట్టప్ గారి చేత, బాహుబలి కట్టప్ గారి చేత ఒక యాడ్తో ఉంటుంది అనమాట క్వాలిటీ టాట్ అనేది. అంటే చూడండి వాళ్ళు ఎంత ఫ్యాషనేట్గా ఉంటారో. ఒక ఇన్స్టిట్యూట్ ఒక ఫ్యాషనేట్గా ఒక సినిమా స్టార్ చేత పబ్లిష్ చేస్తారు. ఓకే, వాళ్ళు అక్కడ బోర్డ్స్ మీద కూడా రాస్తుంటారు, లక్షలాది మందికి ట్రైనింగ్ ఇచ్చాం, వందలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి, వేలాది మంది ఉద్యోగాలు, ఒక నాట్ వందలాది మంది కాదు, వేలాది మందికి ఉద్యోగాలు వాళ్ళ ద్వారా వస్తాయి. ఓకే, ఒక రమణ సార్ అని వాళ్ళు స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ ఇది. 2010లో అది స్టార్ట్ చేశారు. ఈ ఇన్స్టిట్యూట్లో కూడా మనకి ఆల్ ది టెక్నాలజీస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. నువ్వు సి నేర్చుకున్న దగ్గర నుంచి సి, జావా, కోర్ జావా, అడ్వాన్స్ జావా, పైథాన్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, టెస్టింగ్, ఆటోమేషన్, LLMs మీద, జనరేటివ్ AI మీద ఆల్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయండి. అందులో మీకు జాబ్ అసిస్టెన్స్ కోర్సెస్ ఉంటాయి, లాంగ్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి, షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి. ఓకే, వాళ్ళు చెప్పే విధానం ఒక నార్మల్ విద్యార్థికి కూడా అర్థమయ్యేటట్లు చెప్తారు. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా నేను చూస్తే బోర్డ్స్ మీద వాళ్ళు వీడియో ఎడిటింగ్ మీద, ఫోటోగ్రఫీస్ మీద కూడా ఇస్తున్నారు కంటెంట్. ఓకే, రీసెంట్గా అతను కూడా స్టార్ట్ ది కంటెంట్ క్రియేషన్. ఓకే, కెరియర్ గైడెన్స్ విత్ రమణ సార్ అని యూట్యూబ్లో కాన్సెప్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా చెప్తున్నారు సార్ వాళ్ళను. మీరు కూడా ఫాలో అవ్వండి అటువంటి యూట్యూబ్ ఛానల్లో, మీ కెరియర్ కూడా బ్రైట్ చేసుకోండి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇన్స్టిట్యూట్స్లో వేలాది మంది, లక్షలాది మంది ట్రైన్ అవుతున్నప్పుడు అందరికీ ఉద్యోగాలు అనేది వాళ్ళు అకామిడేట్ చేయకపోయినా వాళ్ళు ఇచ్చే ఓకే, వాళ్ళు ఇచ్చే టీచింగ్ కానీ వాళ్ళు ఇచ్చే స్కిల్స్తో కానీ నీకు 1 month 2 months అటు ఇటులో జాబ్స్ అయితే వచ్చేస్తాయి. ఆ జాబ్ రావడానికి కావాల్సిన ప్రయత్నాలు మీరు చేయాలి. ఒక ఇన్స్టిట్యూట్లో ఎంతవరకు ఉంటాయి, ఒక కాలేజీలో పాస్డ్ అవుట్ అయినా, ఒక యూనివర్సిటీ నుంచి పాస్డ్ అవుట్ అయినా వాళ్ళు మీకు ఒక స్కిల్ సెట్ నేర్పించగలుగుతారు. అలాగే అమీర్పేట ఇన్స్టిట్యూట్లో కూడా దేర్ గివ్ యూ దేర్ బెస్ట్ టు యూ గైస్. ఓకే, మేబీ స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు స్ట్రెంత్ ఎక్కువగా లేకపోతే మీకు ఫీజెస్ అనేవి అఫోర్డబుల్లో ఉండవు. నువ్వు వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ తీసుకొని నువ్వు పర్సనల్గా ఇంట్రెస్ట్ పెట్టి యూట్యూబో లేకపోతే గూగుల్లో లేకపోతే ఏదైనా చాట్ జీపీటో వాడి నువ్వు ఇంప్రూవ్ అయితే అటువంటి ఇన్స్టిట్యూట్లు అనేవి నీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్లేస్మెంట్ తీసుకొస్తారు. ప్లేస్మెంట్లు ఇన్నే అడుగుతారు, జస్ట్ ఒక ఇంటర్వ్యూ అడుగుతారు, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్. ఓకే, ఇఫ్ యూ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ యూ గెట్ ది గుడ్ ప్లేస్మెంట్. ఓకే, సింపుల్ యాజ్ సింపుల్. ఓకే, లైఫ్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, అటువంటి ఇన్స్టిట్యూట్లలో మీరు ఎంక్వైరీ చేసుకొని డెమోస్ విని జాగ్రత్తగా, ఓకే, వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళు చెప్పే ప్రతిదీ, ఓకే, ఈ కోర్స్ ఫీజు ఎంత, ఇన్ని డేస్లో కోర్స్ అవుతుంది, సార్ ఎవరో, సార్కి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ కంటెంట్ ఏంటి, 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా, ఆఫ్లైన్లో మంచి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాటిని మీరు తక్కువగా మాత్రం అంచనా చేయకండి. థ్యాంక్ యూ సో మచ్.